నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రాంతమైన యానాంలో ఘనంగా వాడవాడలా ప్రారంభమైన తొలి పూజలు అందుకునే ఏకదంతుడు బొజ్జగణపయ్య నవరాత్రి మహోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పండ్ల రసాలు, పంచద్రవ్యాలు సమర్పించి తొలి అభిషేకంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి. తాళరేవు మండలంలో వాడవాడలా ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రుల ఉత్సవాలు. మొదటి రోజు వినాయక చవితి పందిళ్లలో గణేశుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెము బైపాస్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో కలశ స్థాపన చేసి గణపతి నవరాత్రి మహోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన కోన రామచంద్రరావు బాబు, చక్రవేణి దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలను 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయండి. జయ బలో గణేష్ మహారాజ్కి మనం బలిద్రులు వాయించండి. శివుడు ఆదిదేవుడిగా భక్తుల నుండి తొలి పూజలు అందుకునే ఏకదంతుడు బొజ్జగణపయ్య నవరాత్రి మహోత్సవాలు వాడవాడలా ప్రారంభమయ్యాయి. కేంద్రపాలిత యానాంలో ఫ్రెంచ్ వారి పాలనా కాలం నుండి పిల్లారాయుడిగా పిలువబడుతూ భక్తుల నుండి పూజలు అందుకునే గణనాథుణ్ణి అదే నామంతో ఇప్పటికీ భక్తులు కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పండ్ల రసాలు, పంచద్రవ్యాలు సమర్పించి తొలి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శివగణపతి స్తోత్రం పఠిస్తూ భక్తులు సమర్పించిన పాలు, తేనె, నెయ్యి, పండ్ల రసాలు, పంచదార, విభూది, ఒట్టివేర్లతో గణపతికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలదండలతో స్వామివారిని అందంగా అలంకరించి మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. विचन्वत्केभ्यो नमः निर्हतेभ्यो अंधसस्पदे दरिद्रन्निरलोहिता येषां पुरुषाणां
भजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्तभेदास्तानि धर्माणि प्रथमान्यासन् जनाकं अधीपूरुषः स जात अत्यरिष्यता भस्याध्व पुनता वरः विस्तुरुषेण अभिषा देव यज्ञमतन्वत वसन्त अस्यासीदाभ्यं प्रेष्म रूपमेति सत्पुरुषस्य विश्वनाय नमस्तेः वेदाहमेतं पुरुष अय्यपन्त भजनाय विद्यते यज्ञ तदब्रह्मण्यः पन्त विद्यते जनाय तदा अतिसमेत्यो राजाः अदैः भगवन् आत्मविद्यां प्राप्नोति लोकम् उदयलक्ष्मीनां देवत्या रघुवंशीनां देवत्या अधिगमानां देवत्या साकुटुम्बानां
కర్పూర నీరాజనం సత్రాజితము రాజు భక్తికి నెచ్చి సూర్య భగవాను శమంతకమని ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు తన కుమ్మని సత్రాజితను అందించాడు. 10 మంది కాలంలో భక్తుడు ఆ మణిబంధుల హారాన్ని తాను మెడలో ధరించి అడుగులు వెళ్ళగలిగాడు. అక్కడ ఒక సింహం ఆ మణిలో మాంసకరంగా భావించి ఎత్తుకుపోతూ ఉండగా ఆ అడవిలో జాములు బంధువుగా గుణాలు వదిలించి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె జాముని ఇచ్చాడు. కానీ జమకమైన ఆశయంతో ప్రజలందాది నమ్మసాగారు. ఆ వార్తని బాలకు బలరాము ఓదారుస్తూ తెలుసుకుడు అన్నయ్య బాలమనకు వినాయక రోజు గారి పాలపాత్రలో తండ్రి ప్రతిబింబం చూడటం వల్ల నాకు ఇటువంటి ఆపద కలిగింది, అపవాద కలిగిందని చెప్పాడు. తల్లిదండ్రులకి అపవాదికి బ్రహ్మమైన బలరాము అనగా నీతిగా చెప్తూ ఉన్నారు. వినాయకుడి జన్మదినమై ఆ పాత్ర పడిపోయి తీస్తే నేను కేంద్ర ప్రాంతమైన యానాంలో 2 గంటల పాటు ఏకదాటిగా పడిన వర్షానికి ప్రధాన రహదారులు, పట్టణంలోని వీధులు, గణేష్ మండపాలు జలమయమయ్యాయి. ఉదయం నుండి చిన్నగా ఉన్న వర్షం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఏకదాటిగా కురవటంతో ఇంట్లో వినాయక చవితి సందర్భంగా పూజలు ముగించుకొని కుటుంబ సమేతంగా పిల్లారాయిని ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్ష ప్రభావానికి యానాం పట్టణంలోని ప్రధాన రహదారి, సుబ్రహ్మణ్య భారతి వీధి, దోబీ వీధి, జిక్రియా నగరు, సబ్కోర్టు వీధులన్నీ మురికి కాలువ నీటితో కలిసి దుర్గంధభరితంగా మారాయి. ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 2 రోజులుగా మున్సిపల్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో డ్రైనేజీలలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోవటం ప్రధాన కారణం.
జాగ్రత్త. ఎలా చేశారేంటి? యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో కలశ స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్తులు బంధన శ్రీనివాస్ జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు పలువురు ప్రముఖులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 9 రోజుల పాటు ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నవరాత్రి మహోత్సవాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు కోరారు. ఈ పూజలలో పాల్గొన్న మహిళలకు బంధన శ్రీనివాస్ జానకి దంపతులు తాంబూలాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ దండం పెట్టుకోండి. చంద్రవేంద్రో వందిత విఘ్నేశ్వరో నామ సురేశు భవంతో అదే ఓం జ్ఞానాయ స్వ దానాయ స్వ సమానాయ స్వ దీపం వెలగాలి. ఆ వెలుగు ఊరికే వెలుగు ఆ దీపారాధన అన్నమాట. అందుచేత అఖండ దీప మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవిష్ట పుష్పం సమర్పయామి. అలా పుష్పం తీసుకోండి. బాబు గాయత్రి వాంచండి. శ్రీ మనగలాంటి బ్రహ్మాండనాయకుడకు ఈ భగవంతుని సృష్టి శ్రేష్టం చేత ఈ భరతగంధం నురీత పుష్పరాజి ఇలాంటి పుష్పజాతులైనటువంటి మొక్కలన్నీ కూడా ఆ వనంలో విరగాలుతున్నాయట. సార రసారతార హింసార తమార అది అంత తెరబంది తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతిని నెలకొల్పి కలశ స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వర్తక సంఘం సభ్యులు కంచిపత్తి హరికృష్ణ శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారికి పూజలు నిర్వహించారు. కాపులపాలెం గ్రామానికి చెందిన భక్తులు సలాది శ్రీనివాస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు 101 కేజీల లడ్డూను స్వామివారికి ప్రసాదంగా సమర్పించి పూజలు చేశారు. అదేవిధంగా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, స్థానిక సర్పంచు టిల్లపూడి నాగేశ్వరరావు, యానాం తెలగ అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామ్మూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు, మరికొంతమంది ప్రముఖులు వర్తక సంఘం సభ్యులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వర్తక సంఘం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పుగాకు వాసు, కమిటీ ప్రతినిధులు వనచర్ల రామకృష్ణ, కాండ్రేగుల సతీషు, అడబాల శివ, ఉండ్రు మాణిక్యాలరావు, కండవెల్లి నాని, కమిటీ సభ్యులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు.
गणपति बाप्पा बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के। गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा। రైట్ వచ్చింది వచ్చింది అల్పించేస్తున్నా పొంది దీపం బాబాయ్ కృష్ణ ఇలా చూడండి ఒకసారి. ఈరోజు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బాపులపల్లి వాస్తవ్యులు సలాది శ్రీనివాస దంపతులు ఆ స్వామివారికి కోరాడ 1 కేజీ భారీ లడ్డు సమర్పించారు. వారికి శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో చూడాలని మరి కోరుకుంటున్నాం. ఈరోజు సుందరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం పూజ, సాయంత్రం ప్రసాద వితరణ కార్యక్రమాలు జరగబడుతూ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా
ఈ నవరాత్రి మహోత్సవాల్లో పెట్టడం జరిగింది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు శ్రీ భక్తి బృందంతో భక్తి ఆర్కెస్ట్రా రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభించబడినాం. అలాగే 3వ తారీఖున నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి హోమం జరిపించబడిన. ఈ గణపతి హోమంలో భక్తులు భక్త సోదరులు అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే 7వ తారీఖున స్వామివారి నిమజ్జన కార్యక్రమం భక్తి మేళాలతో, కుమారి డప్పులతో, శక్తి వ్యాసాలతో, భారీ బాణసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం కూడా జరపబడినాం. 15వ తారీఖున భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడును. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక భక్త సంఘం వారి ఆధ్వర్యంలో జరిపించబడిన. ప్రతి సంవత్సరంలాగే భక్తులు భక్త సోదరులు అందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవములు విజయవంతం చేయవలసిందే కోరుతున్నారు. తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుంకరపాలెం రామాలయం వీధిలో శ్రీ బాలగణపతి 12వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయార్చకులు రాకుదిటి సత్యప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్తులు సుంకర వీరగోపాలం లోవకుమారి దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుంకరపాలెం రామాలయం వీధిలో శ్రీ బాలగణపతి 12వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయార్చకులు రాకుదిటి సత్యప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్తులు సుంకర వీరగోపాలం లోవకుమారి దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మయా దేవ పరిపూర్ణం సదస్తు మే అనయా సమేత శ్రీ సుంకరపాలెం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ రామాలయం వీధిలో శ్రీ సుంకరపేటలో బాలగణపతి 12వ గణపతి నవరాత్రి కార్యక్రమం జరుగుతుంది. 12వ బాలగణపతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం సుంకర వీరగోపాలం దంపతులు లోవకుమారి దంపతులు చేత ఈ పూజా కార్యక్రమం ఈ 9 రోజులు సక్రమంగా ఉదయం సాయంకాలం కూడా సక్రమంగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఈ వినోద కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు భక్తులు పూజా కార్యక్రమాలు చేయించుకోవడానికి ఉదయం 5 గంటలకు సాయంకాలం 6 గంటలకు వచ్చి పూజా కార్యక్రమం చేయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వచ్చేవాళ్ళు పూజా కార్యక్రమానికి వచ్చేవాళ్ళు కంపల్సరిగా మీ గోత్రము పేర్లు రాసుకుని రావాలి. పిల్లల పేర్లు మీ పేర్లు కూడా సక్రమంగా ముందు గోత్రనామాలు ఇంటి పేరుతో సక్రమంగా రాసుకుని రావాలి. వస్తే సక్రమంగా పూజా కార్యక్రమం జరుగుతుంది. వచ్చేవాళ్ళు ప్రతి పూజా కార్యక్రమం ఉదయం సాయంకాలం చేయించుకునేవారు అరటిపళ్ళు తమలపాకులు పోక చెక్కలు అన్నీ తీసుకుని రావాలి. ఆ స్వామికి 9 రోజులు మహానివేదన మా చేత నివేదన పెట్టడం జరుగుతుంది కాబట్టి స్వయంపాకు కంపల్సరిగా తీసుకురావాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 9 రోజులు అయిపోయిన తర్వాత 6వ తారీఖు చంద్రగ్రహణం ముందు రోజున శనివారం నాడు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అంటే చంద్రగ్రహణం ఆటకు ముందు రోజునే కలిపేయాలి నిమజ్జనం. గ్రహణంలో అయిన తర్వాత చేస్తే పనిచేయదు. కాబట్టి గ్రహణం ముందు రోజునే శనివారం ఉదయం ఆ స్వామికి పూజా కార్యక్రమాలు చేసి ఈ దంపతుల చేత
ఈ 9 రోజులు కూర్చున్న భక్తుల చేత ఆ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. చంద్రగ్రహణం మూలానే ముందు రోజునే, అంటే తిరువారం రోజునే, గ్రహణం ముందు రోజునే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుని అందరూ తరించవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాం. హరి ఓం తత్సత్. తాళరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో స్వామివారిని నెలకొల్పి కలశ స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తాళరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో స్వామివారిని నెలకొల్పి కలశ స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 9 రోజులు ఉదయం సాయంకాలం స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజలు జరుగుతాయని, ఈ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను స్థానిక సర్పంచు, మండల సర్పంచుల సమాఖ్యాధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు దర్శించి పూజలు నిర్వహించారు. హరిబాబు నామదేశ్య ధర్మపత్ని జమదేశ్య సరితానామ్యాదృతకస్య భవ్య శ్రీనామదేశ్య కోమలి నామదేశ సదా కుటుంబస్య క్షేమస్థైర్య విజయ వీర్యాభయాయ భూరయ నామదేశ్య ధర్మపత్ని జమదేశ్య సపుత్రకస్య సదా కుటుంబస్య క్షేమనామార్జస్తగామ్యాద క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మాం మత్వ క్షమత్వ అపరాధ నమస్కారం సమర్పయామి. మీ యొక్క కోరికలు ఏమైనా ఉంటే తీర్చమని లెంపలు వేసుకుంటూ ఆ గణనాథు రాజా కాదు నాకు ఇవ్వాలి. కొట్టరా కొట్టరా ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో గణనాథులను నెలకొల్పి కలశ స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అన్ని గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ప్రజన్నాన బృహోత్తమైన దోషేన నారసింహాన మధ్యదాన జనార్దనాన భయంద్రానారాయణ శ్రీకృష్ణాయ నమ వినాయకాన విఘ్నరాజాన గౌరీపుత్రాన గణేశ్వరాన స్కందాగ్రజాన వ్యాన భూతానం దక్షాన వజ్యక్షాన ద్విజప్రియాన క్రికర్పచ్చేదాన ఇంద్రశ్రీ ప్రాణ వాణీ ప్రాణ సర్వరీ ప్రియాన సర్వాత్మికాన సృష్టికర్తన దేవానన నేగత్య సుదాన బుద్ధిప్రియాన శాంతానం గజానన దైవమాత్రుడ మునిస్తదాన భక్త విఘ్న వినాశనైన కదాన జలస్థాన దక్ష సంవిధాన లంబోదరాన స్వపగర్ణన హరాయణ గ్రహవదేన సోమ సూర్యాగ్ని రోదన పాసాయ కృతంజన జన కర్మణ స్వయం సిద్ధాన సిద్ధాచ్య దదామ్య దేజ వరదన సే వరదన సరదన క్షుజాపత్రదాన శ్రీదాన జనత్పులారన సుఖేర్దాన కాలాద్రుదన జడిలాన కలకల్మష నాశనాన చంద్ర జుడామ ప్రదాన కాంతాన పాపహర్ణిన ఆశ్రితవసన భక్తవాచితదాయన బ్రహ్మద్వేషణ శ్రీకంఠాన ప్రియ సర్వమాచిత నాగరాజ్యజ్ఞవదానం విష్ణుత్తరదాన అగ్రగణ్యాన వైద్య సిద్ధిదాయన సర్వవల్ల ప్రియాన వ్యక్తమూర్తిన అద్భుతమూర్తి శ్రేయంద్ర ఫలావన్య సుధాసారదోపాన మాయనేన మూఢ దృష్టాన పృష్టాన ప్రసన్న సర్వసిద్ధ ప్రదాయకాన ఓం శ్రీ మహాకాళం ప్రకృజన విభజన విజ్ఞాన శ్రద్ధాన విభోజన సర్వాన పరమాత్మన వాచ్య పద్మాలయ సుజాన స్వాహాన సుధానం ధన్యాన హరణ్యాన లక్ష్మీ నిత్యపుష్టాన విభవారణ్య వాచ్యన దీప్యన దీప్తన వసుధాన వసుధారణ్య కమలాన కాంతాన కామాక్షణ క్రోధ సంభవాన బుద్ధేన నాగన హరివల్లభాన శోకాన అమృతాన ధేత్తాన లోకశోక వినాశనేన ధర్మనలయన కరుణాయన లోకమాత్రేన పద్మప్రియాన పద్మహస్తాన పద్మాక్షణ పద్మసుందరాన పద్మాధ్వాన పద్మముఖేన పద్మనాభ ప్రియాన రమానం పద్మాలాధరానం దేవ్యాన పద్మిన పద్మగంధాన పుణ్యగంధాన సుప్రసన్నాన ప్రసన్నాభిముఖేన ప్రభాన చంద్రాన చంద్రహాదరన విశ్వనేత్రాన హరణ్యేన హేమమాలిన్యేన ధనధాని కర్తన విష్ణువక్షస్థలస్థితాన విష్ణుపత్న ప్రసన్నాక్షర నారాయణ సమాశ్రితాన దారధేయతంతున్యం సర్వోపద్రవహరాన్ నవదుర్గాన బ్రహ్మ విష్ణు శివాత్మకేంద్రకాలాజ్ఞ సంపన్నాన భువనేశ్వరణ కేశవన్నరణ గౌందరే శ్రీకృష్ణాన శ్రీకృష్ణ బ్రహ్మణే నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సహిత అష్టోత్తర శతనామాని పరిమళపత్ర పుష్పాన్ని ధూర్వయుగ్మ సహిత కుంకుమాని పూజయాన్ ధూపం జాతిపత్ర పూజయామి సురాకరజాన గణకపత్ర పూజయామి భావత్రాయణ శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సరస్వతీవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః ఆర్కపత్రం పూజయామి గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాన్ని పూజయామి. స్థానిక రాజీవ్ బీచ్లోని శివం స్నానఘట్టం అగ్రహారం కనకాలపేట గ్రామాల్లో అమ్మవారి ఆలయాల హుండీలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన కాకినాడ జిల్లా కొవ్వాడకు చెందిన పెద్ది మణికంఠ, రామేశ్వరానికి చెందిన ఏడది ఆనందకుమార్లను పట్టుకున్నట్లు ఎస్ఐలు పునీతేజ్, కట్టా సుబ్బరాజు తెలిపారు. స్థానిక రాజీవ్ బీచ్లోని శివం స్నానఘట్టం అగ్రహారం కనకాలపేట గ్రామాల్లో అమ్మవారి ఆలయాల హుండీలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన కాకినాడ జిల్లా కొవ్వాడకు చెందిన పెద్ది మణికంఠ, రామేశ్వరానికి చెందిన ఏడది ఆనందకుమార్లను పట్టుకున్నట్లు ఎస్ఐలు పునీతేజు, కట్టా సుబ్బరాజు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన చోరులిద్దరూ వేరొక చోట దొంగిలించిన మోటారు బైక్పై యానం వచ్చి బాలయోగి వారధి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట మంగళవారం హాజరుపరచగా వారం రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. యానాం మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల కోసం చేస్తున్న ఆందోళన బుధవారానికి 3వ రోజుకి చేరింది. గత 5 నెలలుగా ప్రభుత్వం మున్సిపల్ సిబ్బంది వేతనాలు అందించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన బాట పట్టారు. స్థానిక జెండా స్తంభం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణమే తమ బకాయి వేతనాలు, అదేవిధంగా 7th పే పెండింగ్ విధులు నిర్వహిస్తున్న వారికి, అదేవిధంగా రిటైర్ అయిన వారికి పూర్తిగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది చేపట్టిన ఆందోళనలో భాగంగా యానాంలో కూడా 3 రోజుల నుంచి సిబ్బంది విధులకు సెలవు పెట్టి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకపోతే నేటి నుండి శిబిరం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సెవెంత్ పే అరియర్స్ మా న్యాయమైన కోరికలు, మా నాణ్యమైన కోరికలు, మా న్యాయమైన కోరికలు. డిఏటి ద్వారా జీతాలు, డిఏటి ద్వారా జీతాలు, డిఏటి ద్వారా జీతాలు, 5 నెలల జీతాలు, 5 నెలల జీతాలు, 5 నెలల జీతాలు, 5 నెలల జీతాలు ఇవ్వాలి, 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 ఇవ్వాలి. తాళరేవు మండలంలో వాడవాడల గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వినాయక చవితి పందిళ్లలో గణేశుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడల గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు
వినాయక చవితి పందిళ్లలో గణేశుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, బాణసంచా కాలుస్తూ స్వామివారి విగ్రహాలను ఊరేగిస్తూ ఆనందోత్సవాల మధ్య మందిరాలలో ఏర్పాటు చేసి 9 రోజుల పాటు వివిధ రకాల పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఒక్క 10 సెకండ్లు వేసేయండి. బంగారు వస్తు తీసేయండి. శేఖరం బంగారు వస్తు తీసేయండి. భావేన రక్ష రక్ష గణాధిప శ్రీ వరసిద్ధివినాయక స్వామి నిర్వహ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పుష్పాలు వేసేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు మంచి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భావనయ దాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. లెంబలు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. చేద్యామి గీతం శ్రవ్యామి చిత్రంధార్యామి చామరం విజయం సంస్రాజం. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహిమే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. प्रार्थना नमस्कार समर्पयामि. केन्द्रधीयं केन्द्रधीयं चतुर्धीयं जाम्बविजयं संस्काराज्य भक्तियोग्य चित्योग्य सर्वोपचार पूजा समर्पयामि. अक्षंतल इस्तार नील पोयमन अक्षंतल सौरभंगल रुपे
ముమ్మిడివరం మండలంలో వాడవాడల శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం మండలంలో వాడవాడల శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు సెంటర్లలో మరియు వివిధ గ్రామాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. హైస్కూల్ సెంటర్లో గల శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో అర్చకులు గిరిశర్మ ఆధ్వర్యంలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పూజలు చేసిన అక్షింతలను ప్రసాదంగా తీసుకెళ్లారు. స్వామివారి అక్షింతలు శిరస్సుపై వేసుకుంటే నీలాపనిందలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాద వితరణలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రాంతమైన యానాంలో ఘనంగా వాడవాడలా ప్రారంభమైన తొలి పూజలు అందుకునే ఏకదంతుడు బొజ్జగణపయ్య నవరాత్రి మహోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పండ్ల రసాలు, పంచద్రవ్యాలు సమర్పించి తొలి అభిషేకంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి. తాళరేవు మండలంలో వాడవాడలా ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రుల ఉత్సవాలు. మొదటి రోజు వినాయక చవితి పందిళ్లలో గణేశుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెము బైపాస్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.